మహాజనులారా, నేను లేని సమయంలో జరిగిన దుస్సంఘటనలకు నేను బాధ్యుడను కాను. నా ప్రాణానికి ప్రాణమైన అన్న శ్రీరాముడు అడవులకు వెళ్ళినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. మీకు సమ్మతమైతే ఈ క్షణాన్నే వెళ్ళి శ్రీరాముని ప్రాధేయపడి తీసుకొచ్చి పట్టాభిషిక్తుని చేస్తాను. కుమారా, మా కోరిక కూడా అది. నీ ప్రయత్నం సఫలముగాక. ధన్యుడు. సమస్త రాజలాంఛనాలతో శ్రీరాముని ఆహ్వానించి తీసుకువద్దాం. బయలుదేరండి. పుత్రవియోగాన పొర్లుడు దుఃఖాన రాజమార్గాన నారథము వెన్నాడితివి. నిర్దయుడు రాముడు నిను వీడి వచ్చి తర్పణ జలముసగే తండ్రి కైకొనుమా. అమ్మా, అమ్మా. నా తండ్రి శ్రీరామ, చిరంజీవి. ఒంటరిగా ఇక్కడెందుకున్నావమ్మా? రా తల్లి. 10 మందిలో తలెత్తుకు తిరిగే గౌరవం ఇక నాకెక్కడిది నాయనా? ఒక్క పూటైనా నిన్ను చూడకపోతే తల్లడిల్లిపోయే నేను 14 ఏళ్ళు అడవికి పొమ్మని ఎలా అన్నాను? నా నాలుక ఎందుకు తెగి పడలేదు? నేను పెట్టిన చిత్రహింస భరించలేక ఇక నేను తన భార్యను కాదని, భరతుడు తన పుత్రుడు కాడని ఆ మహారాజు శపిస్తున్నా కూడా ఏ స్వార్థ పిశాచం నన్ను ఆవరించిందో, చేతుల వైధవ్యం తెచ్చుకున్న దురదృష్టవంతురాలు తండ్రి. శాంతించు తల్లి. ఈ లోకం నిన్ను అర్థం చేసుకునే సమయం రాగలదు. దయచేయి తల్లి. అన్నా, మీరు అయోధ్యకు రాకపోతే నేను తిరిగి వెళ్ళను. సమస్త రాజలాంఛనాలతో మీకు స్వాగతం చెప్పి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేయాలని ఎంతో ఆశపడి వచ్చాను. కరుణించి అంగీకరించండి. భరత, దండకారణ్యము మన ఇక్ష్వాకు వంశజుల భూభాగమే. నేను దండకాటవిలోను, నీవు అయోధ్యలోను ధర్మ పరిపాలన చేయాలని తండ్రి గారి ఆజ్ఞ కదా. పవిత్ర కోసల సింహాసనాన్ని అలంకరించవలసిన పుణ్యమూర్తులు మీరు. అనర్హుడనైన నేనా పీఠాన్ని కలుషితం చెయ్యలేరు. మీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. మీరు అయోధ్యకు దయచేయండి. తండ్రి మాటను తారుమారు చేయడం ఆజ్ఞను తిరస్కరించినట్లే కదా తమ్ముడు. అన్నకు నా మీద అనుగ్రహం తప్పింది. నా కోరికను తిరస్కరిస్తున్నారు. గురుదేవా, మహావాచ్య, మీరైనా చెప్పి అన్నను ఒప్పించరా? కుమారా, నేను కోరిన వరాలు ఉపసంహరించుకుంటున్నాను. అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడో కానైనా తండ్రి గారికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదమ్మా. అన్నా, అయితే ఇక నాకు ప్రాయోపవేశమే శరణ్యం. శత్రుఘ్న, దర్భలపరచు. అందరి సమక్షంలో నేను ప్రాణాలు విడుస్తాను. భరత, అంత సాహసం చేయకు. నా మాట విను. శ్రీరామ, ఈ విషమ సమస్యకు పరిష్కారం ఒకటి. అయోధ్య రాజ్యం ఎప్పుడూ నీది. కావున నీవు లేని ఈ 14 సంవత్సరాలు మాత్రమే భరతుడు నీ ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాడు. అన్న, మిమ్మల్ని రాజోచిత మర్యాదలతో మహావైభవంగా తీసుకువెళ్లాలని రాజలాంఛనాలు, సకల ఆభరణాలు తెచ్చాను. కనీసం ఈ బంగారు పాదుకలను మీరొక్క మారు ధరించి నాకు ప్రసాదించండి. ఈ పాదుకా సేవ చేసుకుంటూ మీ ప్రతినిధిగా రాజ్య పరిరక్షణా భారాన్ని వహిస్తాను. అంగీకరించు శ్రీరామ. ఆజ్ఞ గురుదేవా. మీ పాదుకలే నాకు రక్ష. శ్రీరామ పాదుకలే రక్ష. శ్రీరామ నామమే రక్ష. జయ జయ శ్రీరామచంద్ర. జయ జయ శ్రీరామచంద్ర. జయ జయ శ్రీరామచంద్ర. నా స్వామి దశకంధరా, నా స్వామి దశకంధరా.
నా స్వామి దశకంధరా అమరావతిని ఆక్రమించి ఆదిత్యులనొక ఆటాడించి అమరావతిని ఆక్రమించి ఆదిత్యులనొక ఆటాడించి నివాత కవచాది తాళమేయాది నిఖిల దైత్యులను నిర్జించి చంద్ర సూర్య వరుణాది దిక్పతులనెదిరించి చండకేతి మృత్యుమూర్తి గండలు విదలించి అతల వితల సుతల రసాతలముల పతాకలెత్తిన నితాంత తేజోభాస్వరా మండోదరి ప్రాణేశ్వరా దేవి దేవి మండోదరి ప్రియ, నీ ముఖచంద్ర కాంతి ముందు ఆకాశంలోని ఆ చంద్రుడు ఎలా చిన్నబోతున్నాడో చూశావా? అదేమిటి ప్రభు ఆ బాణము బాణమా? అదేదో తోకచుక్కదేవి. ముందు బాణంగా కనిపించింది, ఇప్పుడు తోకచుక్కగా కనిపిస్తున్నదేమిటి ప్రభు? తోకచుక్కలకు తోకలకునా ఈ లంకాధిపతి జంకుట దేవి. దేవి, ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఆత్మబంధువుడు. నమస్కారం తల్లి. ఈ అనసూయను చూడవచ్చిన ఆత్మబంధువు నీవు. మా నియమం పాటిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తాం. తప్పక పాటిస్తాను. ఆనతివ్వండి స్వామి. వస్త్ర విహీనమై వడ్డించాలి. అనుదినము నేను నా పతిని దైవముగా ఆరాధించుట సత్యమే. ఈ అతిథులు శిశువులకు కుదురుగాక. అమ్మా అనసూయదేవి, నీ పాతివ్రత్యమును పరీక్షింపదలిచిన మా అపచారం మన్నించి మాకు పతిభిక్ష పెట్టు తల్లి. అమ్మా, నీ మహిమకు సంతసించితిమి. వరమేదైనా కోరుకును. అమ్మా అన్న ఆ పిలుపు సార్థకం చేయమని వేడుకుంటున్నాను. మీ ముమ్మూర్తులు ఏకముగా నాకు పుత్ర రూపంలో దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. అలాగే తల్లి. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే రుద్రః సమాశ్రితః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే
దత్తాత్రేయ నమోస్తుతే. నేటికి నా జన్మ తరించింది. కుమార, ఈ దత్తాత్రేయ నామంతో పిలువగానే పలికే దైవంగా భక్తులను కటాక్షించు తండ్రి. కుమార, శ్రీరామ, రామచంద్ర ప్రభు, ఈ పేద తల్లిని జ్ఞాపకం పెట్టుకుని వచ్చావా తండ్రి? కోడల్ని చూడాలనుకునే ముచ్చట కూడా తీర్చావా తండ్రి? అమ్మా, మీ చిన్న కుమారుడు లక్ష్మణుడు. మా నాయన, చూసారా, నేటికి మన తపస్సు ఫలించింది. ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు. అమ్మా సీత, ఇంటికి వచ్చిన కోడలివి, ఈ పసుపు కుంకుమలు అందుకో తల్లి. ఈ పూలు ఎన్నిటికీ వాడవు, ఈ చీర ఎప్పటికీ మాసిపోదు. వీటిని ధరించి నిత్య సౌభాగ్యవతి వర్ధిల్లు తల్లి. మహాప్రసాదం. శ్రీరామ, నీ రాకకి నాలాగే ఎందరూ ఎదురు చూస్తున్నారు. అందరినీ నీ సందర్శనంతో తరింపచేయి తండ్రి, తరింపచేయి.